హలో ఫ్రెండ్స్. అందరూ ఎలాగున్నారు? అందరిలో మనం ఉండాలి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఇవాళ కొత్త వీడియోతో వచ్చానండి. 'ద సీక్రెట్స్ ఆఫ్ మిలియనేర్ మైండ్'. లక్షాధికారి మైండ్ సీక్రెట్స్. అది చాలా పాపులర్ అయిన బుక్ అండి. మన ఆథరు అతను ఎన్నో మన అమ్మ ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అబౌట్ ద ఆథర్ టి. హార్వేకర్ అని ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, ప్రేరణ కలిగించే ఉపన్యాసకుడు, కెనడాలో జన్మించిన ఈ 67 సంవత్సరాల వ్యక్తి ఇప్పటివరకు లక్షలాది మందికి డబ్బు పట్ల అవగాహన, స్ఫూర్తి కలుగజేసి, వాళ్ళు విజయం సాధించేందుకు ఉపయోగపడ్డారు. అమెరికాలో ఫిట్‌నెస్, స్పోర్ట్స్ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే అనేక చోట్లకు తమ వ్యాపారాన్ని విస్తరింపజేశారు. ఆ క్రమంలోనే ధనవంతుల ఆలోచనలోని రహస్యాలను కనిపెట్టి, వాటిని సామాన్య జనానికి అందుబాటులోకి తీసుకొస్తే, వాళ్ళు విజయం వైపు ప్రయాణం చేస్తారని 'ది మిలియనేర్ మైండ్' ధనవంతుల ఆలోచనల రహస్యాలనే పుస్తకం ప్రచురించారు. అది న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ వారి ప్రకారం అగ్రగామి పుస్తకంగా నిలిచింది. ఈయన రచించిన మరో పుస్తకం 'స్పీడ్ వెల్త్'. మిలియనేర్ మైండ్ ధనవంతుల ఆలోచనలు, రహస్యాలని ఈ పుస్తకం సంపద, మీ సంపద విజయం యొక్క అంతర్గత నమూనాను మార్చడానికి శక్తివంతమైన సూత్రాలు మీకు అందిస్తుంది. మన బాల్యం, కుటుంబ పరిస్థితులు, అంతర్గత మానసిక వైఖరులు మన డబ్బు సంపాదనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో టి. హార్వేకర్ ఈ పుస్తకంలో చాలా బాగా విశదీకరించారు. డబ్బుల పట్ల మన మనసులో నాటుకుపోయిన వికృత భావాలు అంటే మనకి ఒక దాని మీద అసహ్యం ఉంటుంది. డబ్బొచ్చేస్తే మనకి అహంకారం పెరిగిపోతది అనుకుని చాలా మంది ఉంటారు. డబ్బు మీద ప్రేమను పుట్టించి, తద్వారా మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన సంపద ఎలా పెంచుకోగలమో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇది విజయం సాధించేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం. అలాగే ఇతను మన టి. హార్వేకర్ గారు చాలా బుక్‌లో 'ద వెల్త్ ప్రిన్సిపల్స్' అని చెప్పారండి. అయి ఒక్కోటి మనం డిస్కషన్ చేసుకుందాం. యువర్ ఇన్‌కమ్ కెన్ గ్రో ఓన్లీ టు ఎక్స్‌టెంట్ యూ డూ. అంటే మనం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకే పెరుగుతుంది. అంటే నాకిది ఈ జీతం నెలకి 50,000 చాలు అనుకుని ఆ టార్గెట్ పెట్టుకుంటే ఆ 50,000 వస్తాయి. అలాగే ఇప్పుడు చూడండి ధనవంతులు బిజినెస్ చేస్తారు. ఇప్పుడు చూడండి అంబానీ, అదానీ అలాగే ఆళ్ళంతా కోట్లు, కోట్లు ఆళ్ళు బిలియనీర్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు డబ్బులు. మనమేమో ఒకళ్ళ కింద పని చేస్తూ ఉంటాం. అది వెల్త్ ప్రిన్సిపల్ ఒకటి. అలాగే ఇంకో వెల్త్ ప్రిన్సిపల్ అతనేం చెప్పాడంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫ్రూట్స్, యూ విల్ ఫస్ట్ హావ్ టు చేంజ్ ద రూట్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద విజిబుల్, యూ మస్ట్ చేంజ్ ద ఇన్విజిబుల్. అంటే మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంతవరకు మనకి ఒక బైక్ ఉంది. ఆ బైక్, స్కూటర్ ఇప్పుడుంది. మనం కార్ కొనుక్కోవాలి. కార్ కొనుక్కోవాలంటే మన యొక్క చెట్టులో ఇప్పుడు మనకి యాపిల్ చెట్టు వచ్చింది ఫ్రూట్. ఆ యాపిల్‌లో మన చెట్టు మార్చాలంటే మొత్తం చెట్టుని మార్చాలి. అంటే ఫ్రూట్స్ మార్చాలి. ఇప్పుడు మ్యాంగో ట్రీ కావాలి. మ్యాంగో ట్రీ కావాలంటే మ్యాంగో ట్రీ విత్తనం వేయాలి. విత్తనం వేస్తే రూట్స్ మారుతాయి. దాని యొక్క ఫ్రూట్స్ మారుతాయి. అలాగే మనం ఈ సంపాదన ఇప్పుడు నా జీతం నేను రూ. 1,00,000 పెంచుకోవాలంటే దానికి కావాల్సిన హార్డ్ వర్క్ చేయాలి. మనం కింద నుంచి ఆ యొక్క ఇన్విజిబుల్ కనిపించదు. హార్డ్ వర్క్, స్కిల్స్ పెంచుకోవాలి అని చెప్తున్నారు. అలాగే వెల్త్ ప్రిన్సిపల్. మనీ ఈజ్ ఎ రిజల్ట్. వెల్త్ ఈజ్ ఎ రిజల్ట్. అంటే ఆ డబ్బు ఇప్పుడు మనం ఎంతుంది ఇప్పుడు ఎలా మన సంపద ఎంతుంది? రూ. 1,00,00,000 ఉందా? లేపోతే ఒక ఇల్లుందా? 2 ఇల్లులున్నాయా? అన్నీ మన యొక్క ఆలోచనల యొక్క రిజల్ట్ అది. అతనెప్పుడు ఇలాగా చెప్పుకోమంటాడు. హెల్త్ ఈజ్ రిజల్ట్. మన ఆరోగ్యం ఇప్పుడున్న పరిస్థితి మన యొక్క రిజల్ట్. మన యొక్క ఆలోచనల యొక్క రిజల్ట్. ఇల్‌నెస్ ఈజ్ ఎ రిజల్ట్. యువర్ వెయిట్ ఈజ్ ఎ రిజల్ట్. ఇప్పుడు బరువు మీకు 80 కేజీలుంది. ఆ 80 కేజీలు ఎలాగొచ్చింది? మీ యొక్క ఆలోచన వల్ల ఇప్పుడున్న వెయిటొచ్చింది. అది మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అలాగా. ఇలా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు సన్నగున్నోళ్ళు. అలా లివ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అతను చెప్పేదేంటంటే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ మనం కారణం ప్రతి స్ రిజల్ట్‌కి ఒక కారణం ఉంటుంది. అంటే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అతను డిక్లరేషన్ అనుకోమంటాడు. మై ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ మై ఔటర్ వరల్డ్. నౌ టచ్ యువర్ హెడ్ అండ్ సే ఐ హావ్ ఎ మిలియనేర్ మైండ్. ఎప్పుడు మన మన ఆలోచనలు బట్టే మన పరిస్థితులు ఉంటాయి. అంటే నేను బాగా చదువుతున్నానంటే బాగా చదువుకుంటాం. అలాగే అనుకుంటాడు. ఐ హావ్ ఎ మిలియనేర్ మైండ్ నేను లక్షాధికారిని అనుకోవాలి. లక్షాధికారిని అని డిక్లేర్ చేయమంటాడు అతను.
డిక్లేర్ చేసి దానికి ఒక ప్రిన్సిపల్ చెప్పాడతను. వెల్త్ ప్రిన్సిపల్. గివ్ మీ 5 మినిట్స్ అండ్ ఐ కెన్ క్రియేట్ యువర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నాకు 5 నిమిషాలేవండి మీ గురించి నేను మొత్తం చెప్తానంటాడతను. అలాగే ఒక ప్రిన్సిపల్ చెప్పాడతను. ఏ థాట్సు, ఫీలింగ్సు, యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. వెల్త్ ప్రిన్సిపల్. మన థాట్స్ లీడ్స్ టు ఫీలింగ్స్. మన ఆలోచనలు ఉన్నట్టు చూడండి. ఇక్కడ పక్కన ఫోటో ఇచ్చాను చూడండి. ది కాజ్ ఆఫ్ అవర్ రిజల్ట్స్. ఇట్ స్టార్ట్స్ విత్ అవర్ థాట్స్. ఐ యామ్ అవేసమ్ అంటే నేను చాలా అందంగా ఉన్నాను. అనగానే మనకి ద క్రియేట్ ఫీలింగ్స్ అందంగా అంటే ఐ లవ్ మై సెల్ఫ్. నేను ప్రేమించుకుంటున్నాను అనే ఒక ఫీలింగ్స్ వస్తుంది. ఆ ఫీలింగ్స్ నుంచి మనకేమొస్తాయి? ద ఫీలింగ్స్ డ్రైవ్ యాక్షన్స్. గుడ్ ఫీలింగ్స్ డ్రైవ్ హెల్తీ యాక్షన్స్. మన ఫీలింగ్స్ నేను బాగున్నాను అనగానే మనం ఏం చేస్తాం? ఎక్సర్సైజ్ చేస్తాం. అందరితో మనం ఈటి కరెక్ట్‌గా ఫుడ్ తింటాం. అలాగే అవర్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ దోస్ ఫీలింగ్స్ క్రియేట్ అవర్ రిజల్ట్స్. నేను బాగున్నాను, అందంగా ఉన్నాను అంటే మన యొక్క చేతలన్నీ ఆ రిజల్ట్ మంచి రిజల్ట్. ఐ డిడ్ ఇట్. నేను అందంగా తయారవుతున్నా. మిస్ ఇండియా అయ్యాను. అలాగ అనుకుంటూ ఆ అమ్మాయిలు అలాగా ఫీల్ అవుతూ ఉంటే మన రిజల్ట్ కూడా అలాగొస్తుంటుంది. ఈ రిజల్ట్స్‌ని మనం అన్నీ 4, 5 రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ప్రోగ్రామింగ్, థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ రిజల్ట్స్. వెర్బల్ ప్రోగ్రామింగ్ అంటే వాట్ డిడ్ యూ హియర్ వెన్ యూ వర్ యంగ్? మోడలింగ్ వాట్ డిడ్ యూ సీ వెన్ యూ వర్ యంగ్? Specific incidents. What did you experience when you were young? Wealth principle. When the subconscious mind must choose between deeply rooted ఎమోషన్స్ అండ్ లాజిక్ ఎమోషన్స్ విల్ ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ అతను చాలా బాగా చెప్పాడండి. దీన్ని నేను 2, 3 పార్ట్స్‌ల కింద నేను చేస్తానండి ఇది బుక్‌ని.